హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మా ఇంట్లో ఏదో పెద్ద గొడవ అవుతుంది. ఆ గొడవ మీరు సమస్యకి పరిష్కారం చెప్పాలి. నేను రోజుకి అన్నం 3 పూటలు తింటాను ఫ్రెండ్స్. 3 పూటల బ్రహ్మాండంగా ఆరోగ్యంగా తింటాను. పొట్టలు ఆవైతుంది, చపాతీ చేస్తానంటుంది శ్రీకళ. మంచిదే, బాగుంది పద్ధతే. మరి చపాతీ నేను ఒక 5-6 చేయమన్నా ఫస్ట్ కొత్తలో. ఎన్ని చేస్తానంటుంది? 3. 40 ఏళ్ళు వచ్చినాయి, సగం జీవితం అయిపోయింది. నీ ఎన్ని పెడితే అన్ని తినాలు. 10, 20 చేయండి. చపాతీ అనేది అన్నం ఉన్న కూర ఉన్న పెరుగు తిను. 5 చేస్తే అన్నం తినొచ్చుగా. ఇంకా అందులో ఇంకా ఒక 10 కాదు కదా, నీకు దండం పెడతావు. 5 చేయి. అసలు 5 కాదు, 3 చేస్తా. ఇంకెక్కువ పడితే 3తో నీ కళ్ళు తీసేస్తానా? నేను 4 చేస్తున్నాను, సంతోషపడు కదా. నేను రోజు 3 పూటలు అన్నం తినేవాని కదా. దయచేసి కొంతకాలం వరకు 5 తిని తర్వాత తగ్గించుకుని కదా. ఒక్కొక్కటి తగ్గించుకుంటా. నువ్వు నవరాత్రి నువ్వా? నువ్వేంటి, నీకెన్ని పెట్టిందా? 3 అని. వంకాయ కూర కదా. నీకు దండం పెడతా కదా. 5 చెయ్యి. 5 చపాతీ లేదు. నువ్వేసినా చేయను. ఆల్రెడీ 2 ఉన్నాయి నాకు. నీకేంటి? నాకు 2 ఉన్నాయి. నువ్వు తింటున్నావు? 2 ఏమో ఇంట్లో ఎప్పుడు ఏం తిందామా? సరే 5 చెయ్యి. 5 కొంతకాలం వరకు, కొన్ని రోజుల వరకు చెప్తే అర్థం చేసుకునే వయసు ఉంది. వచ్చిన పోన్ పోన్ తగ్గించింది. ఒకసారి ఇప్పుడు అందులో ఏ కూర వేసుకుని తినాలి, నీకు అర్థమైతేనే ఉందిగా. ఒకసారి బొడ్డోడా ఎల్కేజీ యూకేజీ స్కూల్ పోదండా సరిపోయిందా? ఎందుకు సరిపోదు? మన మైండే మన కంట్రోల్ లో ఉంటది. ఏం చేయాలంటే తినొచ్చు. తిండిపోతుంది. మరి ఏం చేయాలి? ఎక్కువ పెట్టిండు దేవుడు. అదే కూడా తింటా ఉన్నారు. పచ్చాపల్లి తినొచ్చుగా. నువ్వు 3 రోజులు పోదేకుండా ఉండలేము. నాది కాదు పెట్టేది. అన్నం వండుకొని కూర వండుకొని పచ్చాపల్లి అడిగేది ఇంకా పెద్ద బొక్క. నువ్వు 3 రోజులు ఉంటావు తినకుండా, మేము ఉండలేము. లెక్క 2 చపాతీ కూర వేసుకొని. అమ్మో, ఏమో లేదు. 4 వేసింది నీకు. ఇప్పుడు నువ్వు తింటున్నావు? 2 తింటా నేను. నువ్వు తింటావు కదా, నువ్వు ఉండలేస్తావు కదా, ఉండలేము కదా. చపాతీ ఏం లేదు. అన్నం ఉంటే అన్నం తింటే చపాతీ ఏం లేదు. అమ్మ తల్లి, నువ్వు 3 రోజులు 30 రోజులు ఉంటావు పోతే అనుకుంటా, మేము ఉండలేమే. పక్కన పెట్టి 4 విషయం మధ్యలో లాక్కు. నీకు చేస్తే 4 చపాతీలు నేను ఒక్కడి కూడా పెంచను. నువ్వు ఇంకెక్కువ వరకు ఒకటి తగ్గెత్తా. అమ్మా పెద్ద మనిషి చెప్పమ్మా. పెద్ద మనుషులు వచ్చినా అంతే, ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినా అంతే. అమ్మా నేనేం చేశాను మరి? నానా ఇట్లా, నానా ఇట్లా, నానా ఇట్లా ఇట్లా, నాన్న ఇట్లా మా వస్తుండ్రు ఇట్లా. నేను జనానికి కూడా చూపించాను నాన్న, అందుకే చెప్తాను వీడియో. జనానికి చెప్పా కళ గురించి. నాకు చపాతీ రోజు నాకు చపాతీ నాకు ఇష్టం లేదు. రోజు 3 పూటలు అన్నం తింటా, మంచిగా తింటా, కడుపు నిండా తింటా, ఆస్వాదించుకుంటా. పొట్ట వస్తుందని చపాతీ చేస్తా అన్నది. చెయ్యి కళ అన్న నవ్వుతున్నందుకు చపాతీ చేస్తా అన్నది. సరే నేనేమన్నా 5 చేయమన్నా నాన్న. 3 చేస్తంట, 4 చేస్తంట. నా పరిస్థితి ఏం కావాలి నాన్న? మా నాన్న మా అమ్మ ఆయనకని మాడుతుంది. అంటే ఒక్కసారి తట్టుకోలేక రానా, కొంచెం తగ్గించుకుంటా. రేత్రి ఏం కాదు, ఒక 3 తిని 3 తిని మంచి అనుకోవాలి. అదేనే నిజం. తినొచ్చు 3 తిని పని చేయట్లేదు కదా. అసలు పని కాదు, నైట్ పూట తిని పనుకోవడం కాబట్టి ఒక మొత్తం ఎక్కువ తిన్నా ఏం కాదు, అలవాడైపోయింది బాడీ. మధ్యాహ్నం పని చేస్తాం కాబట్టి అటు ఇటు చేనుకెళ్ళి అటు ఇటు తిరుగుతాం కాబట్టి ఒక మొత్తం ఎక్కువ తిన్నా కవర్ అయిపోయింది. బిర్రు తిని పనుకుంటే కలవదు. ఇప్పుడు సదార పని పో, 3 బాక్సులు కడతా, కూర వేస్తా, పెరిగేస్తా. నానా కొత్త పనికి పోతున్నాను, 3 పొట్ట పెట్టి నానా కొత్త పనికి పోతున్నాను. అప్పుడు తిన్నా కొద్దిగా అడిగిద్దా అంటది. కొత్త పనికి పోతే చిప్స్ కూడా వచ్చింది నాన్న. 30,000 వస్తాయి, రోజుకు 1000 రూపాయలు కూలి. 800 వస్తాయి. 800 వస్తాయి. ఇప్పుడే అమ్మా పెరిగినదే.
పొద్దున్నే బాక్స్ కడతారు రోహన్ గారితో పాటు 9ంటికి అన్నం తిను 1ంటికి అన్నం తిను నైట్ పూట 7ంటికి అన్నం తిను అబ్బా రెండు కూరలు చేస్తా అబ్బా పెరిగి చేస్తా అబ్బా దాని పక్కన చిప్స్ కూడా చేస్తా అబ్బా ఆదివారం మన ఇంటికాడ ఉండు ఆ ఫెసిలిటీ కూడా ఎందుకంటే పిల్లల ఇంటికాడ ఉంటుంది కాబట్టి జీవితం బాగుందా ఈ ఫేస్బుక్లు యూట్యూబ్లో కొద్దానా 3 పూట్ల తిరగచ్చు అన్న కడుపునండి అబ్బా పోతరానా తిని 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 క్యాన్లు మూల పడిపోయినాయి మామిడికాయ పచ్చడి కందిపప్పు చేరప్పుడు వ్యవసాయం చేసినప్పుడు రేపు సిద్ధంగా ఉన్నావా నేను క్యారేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు ఇక ఎన్నది కదా నీకు అన్న నాలుగు కోరుతుందిగా నాలుగు కోరినప్పుడు నడుము కూడా అంచాలి చపాతి ఒక 5 చేయమందాం కొన్ని రోజులు అదే నిమ్మలంగా నిమ్మలంగా ఉండవు రోజు అక్కడ తగ్గియాలి. ఏమన్నా రోగం కాడా ఏమన్నా కంట్రోల్ చేసుకోవడానికి సరే వాడు తగ్గి ఆగలేవాడులే. ఎందుకు ఆగలేవాడు అన్ని మాటలు చెప్పండి ఎందుకు ఆగలేవాడు ఒక వారం 5 చేసి మళ్ళీ ఒక వారం 4 ఎల్కేజీ యూకేజీ పోతుందా సరే రోజు ఒకటి తగ్గించినట్లే 3 మామయ్యనట్టు 3 నాకు ఒకటి తగ్గింది ఇంకా కాదేరా తిను ఒక వారం రోజులు 5 కాదు చూడు ఫ్రై చెయ్యి ఇక ఆశ ఎక్కువ తెల్ల పాడు తిన్నాను 4 తింటావు దూరం వస్తాయి జరా నవిరి తర్వాత దాన్ని తించు ఎందుకమ్మా ఈ జీవితం చపాతి అయ్యా నువ్వు పట్టణం 10 రూపాయలు కూడా తినలేదు ఎందుకు ఈడ ప్రతి యుద్ధం చేస్తున్నావు ఈడ తిన్నట్టు మళ్ళీ ఆదివారం వాటర్ రాగానే చపాతీ ఉండదు ఏమి ఉండదు చపాతి కోడి కూరతో కూడా చపాతి తింటవచ్చు అయ్యా వద్దులే వదులు అప్పుడే వండడం కూడా ఉండలే వద్దులే అంట రోజు అయ్యా అన్నం తినాలి మాసం కొన్నాడు రేపు ఆదివారం తేవాలా చికెన్ అన్నం తింటానే మీరు తినండి ఉడికిన అన్నం కూర రోహన్ గారు రాని వాడు ట్యూషన్ పోతుండు 3 పూట్ల ట్యూషన్ అవుతుంది వాడికి అరే మా కొంత ఉంటుందిరా అవును వాడికి అన్నం పెట్టారా మంచిగా 3 పూట్ల కడుపు నన్ను అమ్మా కళాదీసి పెట్టు ఫైనల్గా నువ్వైతే పెట్టు వాడికి నేను పెట్టా ఇందాక అన్నం అట్నే పెట్టు అది పెట్టదు అన్నం పెట్టా కారపోసి తినిపించాను నేనే అదే చేతురాపగా 8:30 అయింది కానీ పచ్చిమిరపకాయ పచ్చి చెప్పినవా వాడికి కూర కారం కొట్టుడు కొద్దిగా వచ్చినాయి ఇప్పుడు ఎన్ని చేసినావు చపాతి నాకు చేయబాకు నాకు స్నానం చేస్తుంట బట్టలు వేసుకొని రెడీ వచ్చే లోపల వేడిగా చపాతి వంకాయ కూర కావాలా నేను వచ్చినాకనే చెయ్యి అప్పటిదాకా కూడా చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ మా అందరిలో న్యాయం వృత్తి ఉన్నదన్నట్టు కామెంట్ చేయండి చూద్దాం ఓటు వరకు ఓటు గుంటి నాగరాజుకా శ్రీకళక్క